కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారంటే తప్పు చేయనప్పుడు స్థలం ఎక్కడైతే ఏంది ధైర్యంగా రావచ్చు కదా, దానికి నా ఫామ్ హౌస్ అని అక్కడని ఇక్కడని కారణాలు చెప్పడం ఎందుకు అని అంటున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే వాళ్ళకి చెప్పేది ఏంటంటే అమ్మా, ఉద్యమం కానుంచి ఎప్పుడైతే ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సార్ ఉంటారు, కేసీఆర్ గారు అక్కడే ఉంటారు, ఉన్న కాడికే రమ్మంటారు తప్ప వాళ్ళ కోసం మీకేమైంది గజ్వేల్ ఆయన కాన్స్టిట్యున్సీ, ఎర్రవెల్లి ఆయన ఉండేది 365 రోజుల్లో 300 పైన అక్కడే ఉంటాడు. మరి మీరు ఎందుకు తీసుకుంటే మీకేం నష్టం? భారత రాజ్యాంగం ఇచ్చింది, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఎక్కడ ఉంటే అక్కడికి పోవాలని. మీరు ఎందుకు పోలేదు అని మేము అడుగుతున్నాం. మధ్యలో మీకేం అవసరము? డిపార్ట్మెంట్ ఇచ్చింది, డిపార్ట్మెంట్ తోటి మీరు ఆ విధంగా ఎందుకు చేశారు అని మేము అడుగుతున్నాం. మీరు చేపించింది కాబట్టే మీరు దొంగ అంటే భుజాలు దనుకుంటున్నారని మేము అంటున్నాం కాంగ్రెస్ నాయకులను. అయితే బీఆర్ఎస్లో కేసీఆర్ గారే ప్రధాన నాయకుడు, అలాంటిది ఆయనకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ ఇచ్చారు. మరి ఇప్పటికన్నా దీన్ని ఆపుతారా, లేకపోతే ఇది ఇలాగే కొనసాగిస్తూ ఉంటారా? కావాలనమ్మా, ఈ ముఖ్యమంత్రి గారు అక్కసు కక్కుతారు. ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ అధినాయకత్వం మీద. మొన్ననే అన్నారు గద్దెలు లేకుండా చేస్తా అని, మొన్ననే అన్నారు పాతాల తొక్కేస్తా అని, మొన్ననే అన్నారు పార్టీ లేకుండా భూస్థాపితం అయిపోతుందని. వారు అన్న మాటలకు, వారు పెట్టే కేసులకు, వారు ఇప్పించే నోటీసులకు అన్నిటికీ మ్యాచ్ అవుతున్నాయమ్మా. అన్ని డాట్స్ కలుస్తున్నాయి. కాబట్టి అందుకే మేము క్రిస్టల్ క్లియర్గా ఇది బట్టగాల్చి మీదేసే కేసు. కాంగ్రెస్ పార్టీ పనులు చేయట్లేదమ్మా. కమిషన్లు, కేసులు, పేర్లు మార్పులు, తెలంగాణ తల్లి మారుద్దాము, టీఎస్ను టీజీ చేద్దాము, ఈ అని బతుకులు మార్చండి. బడుగు బలహీన వర్గాల బతుకులు మార్చండి. ఊర్లలో వాళ్ళకి ఏమైందో అడగండి. ఇప్పుడు రైతు యాసింగి పొలం దున్నుతున్నాడు, రైతు భరోసా ఇవ్వండి. పెళ్ళిళ్ళ అమ్మాయి అయితేనే తులం బంగారం ఇవ్వండి. తులమేమో 2 లక్షలకు వెళ్ళిపోతుంది. మీరు ఇస్తాన తులం ఇవ్వమని వాళ్ళు మొత్తుకుంటున్నారు. ప్రజాక్షేత్రంలో పూర్తిగా ఈ కుంభకోణాలు ఏంది, తెలంగాణ ఎందుకు ఇట్లా ఆగమం చేస్తున్నారు, దాసి దయ్యాల పాలు చేసినట్టు అయిపోయింది కేసీఆర్ గారని ప్రజలు అనుకుంటున్నారు.